ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. మీ అందరి దగ్గరికి నేను ఈ వాక్యం ద్వారా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే వింటున్న మీ అందరూ కూడా ఇంకా వాక్యంలో బాగా బలపడాలని, స్థిరపడాలని, దేవుని యొక్క సమాధానాన్ని, శాంతిని మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఎజ్రా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొను. గ్లోరీ టు గాడ్. Ezra chapter 7 verse 10. For Ezra had prepared his heart to seek the law of the Lord and to do it and to teach statutes and ordinances in Israel. Glory to God. చూడండి, మనం ఇక్కడ ఎజ్రా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే హీ టాట్ పీపుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయునిగా ఆ బైబిల్ గ్రంథాన్ని వారందరికీ నేర్పించి, ఆ బైబిల్ గ్రంథాన్ని, ఆ యొక్క లా ధర్మశాస్త్రాన్ని వారి ముందు చదివి, వారందరూ కూడా దాన్ని విన్నప్పుడు వాళ్ళంతా కూడా ఎంతో దుఃఖపడి దేవుని దగ్గర పశ్చాత్తాపడి, ఇలాంటి కార్యాలు వారు చేసినందుకు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినందుకు చాలా పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చినట్టు చూస్తున్నాము. అలాగే ఎజ్రా ఎంతో మందిని చూడండి, బబులోనులో ఉన్న ఇజ్రాయేలీలందరినీ ఆయన జెరూసలేంకి తీసుకొని వచ్చి ఆ యొక్క దేవాలయాన్ని కట్టడానికి కూడా ఆయన సహాయం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, హీ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు సీక్ ద లా ఆఫ్ ద లార్డ్. ఆయన హృదయాన్ని ఆయన తయారు చేసుకున్నాడు. అంటే హీ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలని, ఆ వాక్యాన్ని చదవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ రోజున మనం కూడా బైబిల్ చదవటానికి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, అట్లీస్ట్ మీ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, నేను చాలా చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు బైబిల్ అంటే ఒక్కటే తెలిసేది. వారానికి చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకొచ్చి ఆ ఇంట్లో ఎక్కడ పెడతామో అక్కడే పెట్టి ఉంచేవాడు. మళ్ళీ వారం అంతా తెరిచి చూసేదాన్ని కాదు. కానీ ఈ రోజున ఆ బైబిల్లో ఉన్న ఆ యొక్క మాటలో ఉన్న సారాంశము, ఆ తీపిదనము, తేనె కంటే మధురమైన ఆ మాటలు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆ వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో ఎలాగ మాట్లాడతారు, వెలుగులో దేవుడు ఎలాగ వాక్యాన్ని మనకి ఇన్స్పైర్ చేసి ఆ యొక్క లైట్ని ఆ వాక్యం మీద ప్రకాశింపజేసి, అది చదివినప్పుడు ఏ విధంగా అర్థాన్ని మనకు తెలియజేసి, ఏ విధంగా మనం దేవుల్లో నడుచుకోవాలో ఎంతో చక్కగా దేవుడు ఆత్మస్వరూపి అనే దేవుడు ఈ రోజున మనకి నేర్పిస్తూ ఉన్నారు. అలాగే ఎజ్రా కూడా మనం దేవుని వాక్యం చదువుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్, ఎస్ సో అండ్ సో టైం, లేదా మన ఈ రోజులో ఆ దినంలో ఒక టైం నేను ఐ హ్యావ్ టు కీప్ ఫర్ గాడ్, ఐ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మనం పెట్టుకుంటే, ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని, ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి తెలుసుకుంటావో, దేవుని వాక్యం నేను చాలా స్థిరంగా, దృఢంగా, అలాగే ధైర్యం కలిగి జీవించే వ్యక్తిగా దేవుడి వాక్యం నిన్ను తయారు చేస్తుంది. దేవుని వాక్యం నీలో కావాల్సిన శక్తిని ఇస్తుంది. సో ఎజ్రా హియర్ హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు సీక్ ద లా ఆఫ్ ద లార్డ్. ఆ యొక్క దేవుని వాక్యాన్ని తెలుసుకుంటానికి ఆయన హృదయాన్ని ప్రిపేర్ చేసుకున్నారు. టుడే వాక్యం వింటున్నాం, మనందరం కూడా హృదయాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఐ వాంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ టు నో వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ మీ టుడే. ఐ వాంట్ టు నో గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా నాకు నేర్పించండి. మనం ప్రార్థనాపూర్వకంగా మనం కూర్చొని ప్రతిరోజు కొంతసేపు మనం బైబిల్ చదువుకుంటా ఉంటే, అట్లీస్ట్ 15 minutes 20 minutes మనం బైబిల్ చదువుకుంటా ఉంటుంటే, దేవుడు ఎంతో అద్భుతంగా నీ జీవితంలో దేవుడు ఎంతో ఆశ్చర్యంగా, నువ్వు అనుకోనివి, నువ్వు ఊహించనివి ఎన్నో కార్యాలు జరిగిస్తూ, అంతేకాదు నీకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ దేవుడు నడిపిస్తూ ఉంటారు. ఏ విషయంలో అయితే నువ్వు ఆలోచిస్తావో ఆ విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడటం మొదలేస్తారు. ఎందుకంటే దేవుని వాక్యంలో వెలుగుంది, దేవుని వాక్యంలో జీవం ఉంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది. యేసు ప్రభువే వాక్యమై ఉన్నారని మనం నేర్చుకున్నాము. ఆ వాక్యమే శరీరధారియే ఆయన భూమి మీదకి వచ్చారని నేర్చుకున్నాము. ఆ వాక్యం ద్వారా నీకు స్వస్థత ఉంది, వాక్యం ద్వారా నీకు రక్షణ ఉంది. వాక్యంలో నీ విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు చేయలేని కార్యాలు లేవు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది. సో మనకి వాక్యం తెలియకుండా మనం క్రైస్తవులని చెప్పుకోవడం కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటావో అప్పుడు నీకు దేవుని భయం వస్తుంది, దేవుని యొక్క గౌరవం వస్తుంది, ఆ దేవునిలో నడవాలనే ఆలోచన వస్తుంది, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనలో వస్తుంది. సో దీన్నే మన ఎజ్రా గారు ఆయన హీ డిసైడెడ్, ఐ వాంట్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ వాంట్ టు నో మోర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ వాంట్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అపోస్తల కార్యాలు 17-11 చూస్తూ ఉంటుంటే, బెరియాలో ఉన్న బిలీవర్స్ వాళ్ళు దే వర్ సో ప్యాషనేట్ అబౌట్ రీడింగ్. లూకా రాస్తూ ఉన్నారు అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయం 11వ వచనంలో, ఆ బెరియాలో ఉన్న విశ్వాసులంతా కూడా దేవుని వాక్యాన్ని చదవాలని ఎంతో పట్టుదలగా వాళ్ళు ప్రతి స్క్రిప్చర్ని తీసి వాళ్ళు నేర్చుకుంటూ చదువుతూ ఉన్నారంట వర్డ్ ఆఫ్ గాడ్ని. అలాగే మన కీర్తనలు 119-11 చూస్తూ ఉంటే, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, దేవుని వాక్యం ఏం చేస్తుందో మనల్ని చెడ్డ పనుల వైపు లేదా
అసభ్యమైన కార్యాలు మనం చేయకుండా దేవుని వాక్యం మనల్ని కరెక్ట్ చేస్తూ మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది. అందుకే మన దావీదు మహారాజు అంటారు కీర్తనలు 66:18 ఇఫ్ ఐ హ్యావ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్ గాడ్ విల్ నాట్ హియర్ మై ప్రేయర్ అంటారు. ఇప్పుడు నీకు వాక్యం నీ లోపల ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు చెడ్డ పనులు చేయకుండా, లేకుంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా ఏవి నువ్వు చేయాలో వాటి వైపు నడవటానికి మనకి వాక్యం సహాయం చేస్తూ ఉంటుంది. చూడండి, ఐ రెడ్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ ఇన్ క్యాన్సస్ సిటీ. అమెరికాలో ఒక క్యాన్సస్ సిటీ ఉంది. ఆ సిటీలో ఒక ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నారు, విశ్వాసంలోకి వచ్చారు, చర్చికి వెళ్తూ ఉండేవారు. ఆయన చర్చికి వెళ్ళేటప్పుడు హీ లెర్న్డ్ ఎ ప్యాషన్ అబౌట్ లెర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బాగా వాక్యం నేర్చుకోవాలి, చదువుకోవాలని నిర్ణయించుకొని బాగా బైబిల్ చదువుతూ ఉండేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకు ఒక అగ్ని ప్రమాదంలో ఆయన కళ్ళు 2 పోయినాయి అగ్ని ప్రమాదంలో. దాని తర్వాత కళ్ళు పోయినప్పుడు హీ రియల్లీ వాంటెడ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. పోయినా కానీ ఎట్లాగైనా నేను వాక్యం చదువుకోవాలని ఎంతోమంది అడిగి సహాయం తీసుకుంటే వాళ్ళు ఆ గురుడ్డి వాళ్ళు చదివే బ్రెయిలీ లాంగ్వేజ్ ఆ యొక్క ప్రింట్ ఉన్న బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు. కానీ పాపం ఏం జరిగిందంటే ఆయన వేళ్ళలో కానీ లేకపోతే ఆయన చేతుల్లో కానీ ఆ నరాలు కూడా పనిచేయట్లేదు. హీ ట్రై టు రీడ్ విత్ హిజ్ లిప్స్. ఆ పెదవాళ్ళతో ఇట్లా ఆ బ్రెయిలీ ఆ గుడ్డి వాళ్ళు చదివే ఆ యొక్క లిపిని ఆయన పెదాలతో టచ్ చేసి చదవాలని చూస్తే అప్పుడు ఆయనకి తెలిసింది పెదాల్లో ఉన్న నరాలు కూడా పనిచేయట్లేదు, స్పర్శ తెలియట్లేదు అని. అండ్ హీ వాజ్ సో సాడ్. పెదాలతో ఆయన టచ్ చేసినప్పుడు సడన్ గా ఆయన నాలుక అక్షరానికి తగిలిందంట. ఆ నాలుక తగిలినప్పుడు ఎప్పుడైతే నాలుక తగిలినప్పుడు ఆయనకు ఆ సెన్సేషన్ ఉందో ఆ నాలుక ద్వారా ఆయన బైబిల్ చదవటం మొదలేశారు. కళ్ళు లేవు, ఆయన ఒంట్లో ఉన్న చాలా వరకే నరాలు పనిచేయట్లేదు, ఆయన పెదాల్లో ఉన్న నరం కూడా పనిచేయట్లేదు, కాలిపోయి ఒక్క నాలుక ద్వారా పనిచేసే నరంతో ఆయన బైబిల్ని చదివి ఆ వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకొని దేవుని యందు విశ్వాసంలో నడిచాడని చదివినప్పుడు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే నాకు నేను అనుకున్నాను, మనకి అన్ని అవయవాలు దేవుడు సరిగ్గా ఇచ్చారు, ఇచ్చినా కానీ మనం ఎంత సమయం దేవుని యొక్క వాక్యం చదవటానికి మనం పెట్టుకుంటున్నాము, ఎంత సమయం దేవుని తెలుసుకోవాలని మనం ఆ యొక్క పాదాల దగ్గరికి మనం వస్తున్నాము. సో దీస్ థింగ్స్ we need to ask ourselves, how much time are you giving to God? How much time really you are spending in the presence of the Lord? దేవుని వాక్యానికి నువ్వు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? దేవుని వాక్యమే మనలో లేకపోతే మనకి ఎలాగ శక్తి వస్తుంది? How do we receive power from God unless we have the word of God in our heart? ఆ శక్తి వచ్చేది దేవుని వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా ఆ శక్తి మనకు వస్తుంది. అదే మనలో లేనప్పుడు we are spiritually dead people గా ఉంటాము, లైఫ్లెస్ పీపుల్ గా ఉంటాము. ఈ రోజున చూడండి, దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారంటే ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు చాలా ఇష్టం బైబిల్ చదవటం, చాలా ఇష్టం. బైబిల్ని నేను ఊరికే పేజీలు న్యూస్ పేపర్ లాగా చదవను, కానీ బైబిల్ని నేను చాలాసేపు పెట్టుకొని ప్రతి వాక్యము నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తూ ఆ వాక్యాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఆ వాక్యాన్ని నేను ఆలోచిస్తూ మెడిటేట్ చేస్తూ చదువుతూ ఉంటాను. కాబట్టి ఈ రోజున ఎన్నో విధాలుగా నేను మాట్లాడటానికి అద్భుతంగా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కొన్ని వేల మంది యొక్క సంఘాన్ని నడిపించడానికి, అలాగే నా కుటుంబాన్ని నేను మంచి మార్గంలో తీసుకొని వెళ్ళటానికి ఎన్నో రకాలుగా దేవుడు నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు. సో నాకు చేసిన దేవుడు మీకు చేయరా? అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షియాలిటీ గాడ్. మన దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు, అందరికీ కూడా ప్రేమించిన దేవుడు, అందరి కోసం ఆయన సిలువలో చనిపోయిన దేవుడు. సో లెట్ us come, let us take our Bibles, let us open our Bibles, start reading the Bible, let us start knowing our Lord, and let us come to the feet of the Lord, and let us bow down to him, let us worship him, let us honor him, let us fear him. ఆయన పాదాల దగ్గరికి మనం వద్దాము, ఆయన గౌరవిద్దాము, ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఉందాము, ఆయన మార్గంలో నడుచుకుందాము. తప్పకుండా వాక్యం ద్వారా దేవుడు నీకు చెయ్యని కార్యం అంటూ ఉండదు. ఎందుకంటే ఇన్ వాట్ ఎవర్ ఇన్ నీడ్, ఎలాంటి నీ యొక్క అవసరతలో కూడా వాక్యం నిన్ను బలపరిచి, వాక్యం నీకు సపోర్ట్ చేసి, వాక్యం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. సో ఇలాంటి కృప, ఇలాంటి సహాయం దేవుడు మనకి చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా, ఏ విధంగా నెహెమయ్య నాయన తన హృదయాన్ని ప్రిపేర్ చేసుకొని నాయన ఇంకా మీ యొక్క ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలని, ధర్మశాస్త్రాన్ని ఎంతోమందికి బోధించాలని ఏ విధంగా తన హృదయాన్ని నాయన ప్రిపేర్ చేసుకొని ఉన్నారో అదేవిధంగా మా హృదయాన్ని ఈ రోజున పరిశుద్ధాత్మదేవ మీరు ప్రిపేర్ చేయండి అయినా తండ్రి. ఇదిగోనైనా కఠినమైన హృదయాలనైనా తండ్రి, ఈ కఠినమైన హృదయాలంటే మీకు రెబేలియస్గానైనా మీ మీద తిరుగుబాటు చేసి కఠినమైన
కఠినమైన హృదయాల్ని తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఇదిగో నాయన ప్రభా మీరు ఎజేకియల్ 36:26లో ఏ విధంగా చెప్పారో మాంసపు ముద్దనైనా క్రొత్త ఆత్మను మీరు ఇస్తానన్నారయ్యా, క్రొత్త హృదయాన్ని మీరు ఇస్తానన్నారు నాయన తండ్రి. ఈ పాత కఠినమైన హృదయాన్ని నాయన ఏవైతే మా ఆలోచనలు నాయన నెగిటివ్ థాట్స్ నాయన ప్రభా ఏవైతే నాయన మమ్మల్ని మీకు దూరంగా ఉంచినాయో వాటిని మీరు ఈ రోజున తీసివేసి నాయన ప్రభా మీ వాక్యంలో మేము ఆనందించడానికి, సంతోషించడానికి, మీ వాక్యాన్ని చదువుకుంటానికి, దాన్ని అర్థం చేసుకుంటానికి, దాని ప్రకారం మేము నడుచుకుంటానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ పవర్ లార్డ్ ఫాదర్ గాడ్, యువర్ వర్డ్ ఈజ్ లైఫ్ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ లైఫ్ లార్డ్ ఫాదర్ గాడ్, యువర్ వర్డ్ ఈజ్ లార్డ్ ఫాదర్ గాడ్, ఇట్ షోస్ వే టు అస్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ యువర్ వర్డ్ ఈజ్ ఎటర్నిటీ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి మీ వాక్యంలో తండ్రి జీవం ఉంది నాయన, వెలుగు ఉంది నాయన, శక్తి ఉంది నాయన, స్వస్థత ఉంది నాయన తండ్రి. మా పాపాలని క్షమించడానికి నాయన ప్రభా మీ వాక్యాన్ని నాయన మా హృదయంలో ఉంచినప్పుడు నాయన ప్రభా అది మమ్మల్ని పాప వైపు నుంచి మరల్చిన ఆయన ప్రభా మీ వైపు మరల్చే శక్తి కేవలం మీ వాక్యంలోనే ఉంది నాయన. అయ్యా మీ వాక్యాన్ని చదివినప్పుడు మేము దాన్ని అర్థం చేసుకోని నాయన ప్రభా అలాగే తండ్రి ఆ వాక్యాన్ని నాయన మా హృదయంలో భద్రపరచుకొని నాయన అది నూరంతలుగా ఫలించడానికి మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.